జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవునమ్మా, ఊళ్ళో పొలాలు అమ్మేసి ఇక్కడ స్థలాలు కొందామంటే అన్నయ్య సంతకం పెట్టనంటున్నాడు. అభి మీకు ఆస్తులు రాసిచ్చింది అనుభవించడానికి అఖిల్, అమ్ముకోవడానికి కాదు. వదిన మీకేం తెలుసని మధ్యలో మాట్లాడుతున్నారు? హారికకేం తెలుసని మధ్యలో ఇన్వాల్వ్ అయి మాట్లాడిందిరా? నేను అక్క కంటే ఎక్కువ చదువుకున్నాను బావగారు. అయితే ఏంటి? ఆ పొలాలు అమ్మడానికి భాస్కరే కాదు, నేను కూడా ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఆస్తంతా మా ఇద్దరి పేరు మీదే ఉంది. ఎంతకు తెగించావరా చిన్నాడా? మీ అమ్మని అంత మాట అంటావా? వాడికి ఈ మధ్య కళ్ళు నెత్తికెక్కాయత్తయ్యా. చిన్న పెద్ద ఏమీ చూడట్లేదు వాడు. మీ అమ్మ అభిని పెంచబట్టే వాడు మీకు ఆస్తి రాసిచ్చాడ్రా. మీ అమ్మా నాన్నల వల్లే మీకు ఆస్తి వచ్చింది, అది మర్చిపోవద్దు. అలాగే మేము బాగుపడాలని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అడ్డుపడితే ఎలా? పొలం అమ్మడం చిన్న విషయమేంట్రా? పొలాలు అమ్మి ఆ డబ్బులు మంటల్లో వేయట్లేదు కదా అన్నయ్య. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటున్నాను. అందులో మనకు అనుభవం లేదు. ఆ ఎమ్మెల్యే పైన అసలు నమ్మకం లేదు. నీకు లేనిది అనుభవమే, నమ్మకం కాదు. నువ్వు పెద్ద పిరికివాడివి, ఏం చేయాలన్నా నీకు భయం. రేయ్, మళ్ళీ మళ్ళీ ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడతాను కొడతాను అంటున్నావు, కొట్టు చూద్దాం. అఖిల్, కూర్చో. అమ్మా, ఈరోజు నేను వాడో తేలిపోవాలి. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ పెళ్ళాం చెప్పింది వింటూ ఎందుకు పనికిరా నువ్వు నన్ను కొడతానంటావా? నా చేతులకేం గాజులు లేవు, నేను నీలా కాదు, తిరిగి కొట్టగలను. ఏంట్రా వాగుతున్నావు? నోటికొచ్చింది వాగావంటే చంపేస్తాను. నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా మరి? నా మీద చెయ్యేసి చూడు, నరికేస్తాను. అఖిల్, ఏంటి? వీడు నన్ను కొడతాను చంపుతాను అంటుంటే నేను నోరు మూసుకుని ఉండాలా? రే, నీకంటే పెద్దవాడ్రా, ఓ మాట అంటే తప్పేంటి? వయసు వస్తే సరిపోదు అత్తయ్య, బుద్ధి కూడా ఉండాలి. వీడికి జన్మలో తెలివి రాదు. అఖిల్, ఏమండి? మర్యాదగా కాలర్ వదులు, లేదంటే ఏమండి? ఆయన పెళ్ళాంచాటు మొగుడు కదా అఖిల్, ఆయన్నేం కొడతావు? ఆయన పెళ్ళాన్ని నన్ను కొట్టు. ఏంటలా చూస్తున్నావు? ఎలాగో చెయ్యెత్తావు కదా. అన్నయ్య అయితే ఏంటి, వదిన అయితే ఏంటి, కొట్టు. నీ వాటా ఆస్తులు కావాలంటే అమ్ముకో అఖిల్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా వాటా అమ్మం. ఆ మాట అన్నయ్యని చెప్పమనండి. తన మాటే నా మాట. పొలాలమ్మి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం. వద్దండి, మళ్ళీ మీ మనసుని మార్చుకోవద్దు. అది చెప్పడానికి నువ్వెవరు మధ్యలో? ఇది నా తమ్ముడు పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. వాడి మాటే నా మాట.
రాత్రి నీ పెళ్ళామంటే నీ మాట అన్నావు. అఖిలు నా తోడబుట్టినవాడు. నా తమ్ముడు తర్వాతే ఎవరైనా. పొలాల్ని అమ్మటం నాకు కూడా ఇష్టం లేదు భాస్కర్. సారీ అమ్మా, అమ్మకి తప్పదు. వద్దులే అన్నయ్య, అమ్మని అందరినీ బాధ పెట్టి మనం ఏ పని చేయదు. వేరే బిజినెస్ ఏదైనా చేసుకుందాం. అవును బావగారు, అత్తయ్య బాధపడినా అక్క బాధపడినా నేను బాధపడతాను. మీ అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా కలిసి ఉండాలి, అదే మా కోరిక. ఏ నాటకాలు ఆడుతున్నారే, భాస్కర్ని పిచ్చోడిని చేశారు కదే. ఇప్పుడు బాధపడ్డ వాళ్ళే మేం బాగుండడం చూసి ఆనందపడతారు. పద అఖిల్, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, డీల్ మాట్లాడుకుందాం. ఏమండి, ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించడానికి ఏమీ లేదు. నా తమ్ముడు ఎలా చెప్తే అలా. మధ్యలో అడ్డు తగిలావంటే చంప పగలగొడతాను. ఒరే అఖిల్, వెళ్ళి రెడీ అవు. సరే అన్నయ్య. భాస్కర్ ఇంత త్వరగా మారిపోతాడనుకోలేదు. అంతా అఖిల్ గాడి వాళ్ళ అత్తయ్య హారిక చేస్తున్న మాయ వదిన. బుర్ర తక్కువ భాస్కర్ను ఈజీగా బుట్టలో పడేసి తీసుకెళ్లిపోయారు. ఏం చేస్తారో ఏమో పాపం. డాక్టర్, డాక్టర్, ఏమైంది డాక్టర్? మా పాప సడన్ గా పడిపోయింది డాక్టర్. నోట్ నుంచి బ్లడ్ కూడా వస్తుంది. కాన్షియస్ లో లేదు డాక్టర్. ప్లీజ్ త్వరగా చూడండి. బాయ్స్, స్ట్రెచర్ తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.